ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు. సోషల్ మీడియాలో నా మీద జరుగుతున్నటువంటి అబద్ధ ప్రచారాల దాడి, రాత్రింబవళ్ళు లైవ్లు పెడుతున్నారు, రోజుకి పూట వీడియోలు పెడుతున్నారు. ఒక్కడి మీద ఇంతమంది సామూహికంగా దాడి చేస్తున్నారు. దీన్ని మీ అందరూ చూస్తున్నారు, చూసి చాలా బాధపడుతున్నారు. నా పక్షాన్ని రోషం వహిస్తున్నారు. నాకు కొంతమంది కాల్ చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తూ అన్న మిమ్మల్ని ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని లింకులు షేర్ చేస్తున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు నా పక్షాన, నాకు అర్థమవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఓదార్చడానికి, వాక్యాన్ని బట్టి ఓదార్చడానికి ఈ విధంగా కెమెరా ముందుకు వచ్చాను. నాకు సమయం లేదు కాబట్టి, నేను మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నా కాబట్టి సమయం లేదు కాబట్టి ఇలా కారులో మాట్లాడాల్సిన పరిస్థితి. మీకు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో వచ్చిన అన్ని జ్ఞాపకాన్ని తీసుకొని వస్తాను. చెడు నడవడి కలిగిన వాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధీకుడు చెవి ఎక్కును. జ్ఞాని సొలొమోను ఏమంటున్నాడు అంటే, చెడు నడవడి కలిగిన వాడు దోషపు మాటలు వింటాడంట, నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధీకుడు చెవి ఎగ్గుతాడంట. వీళ్ళు పెడుతున్నటువంటి ఈ వీడియోలు, నా మీద టైటిల్స్ కానీ ఆ మాటలు కానీ, నా మీద చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాల దాడిని నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఈ వచనం గుర్తొచ్చింది. మనస్సాక్షి లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట సమాజానికి తెలియదు, మీరు చెప్పేది నమ్ముతారు అనేటట్టుగా నా మీద ఎన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో మీ ప్రవర్తన చూసినప్పుడు నాకు ఇదే అనిపించింది. చెడు నడవడగలిగిన వాడు దోషపు మాటలు వింటాడు. అసలు ఒక వ్యక్తి మీద ఇన్ని లైవ్లు పెడుతూ, ఇన్ని వీడియోలు చేస్తూ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే, అబద్ధాలు ప్రచారం చేస్తుంటే ఇంతమంది ఎగబడి వినడం ఏంటి? అసలు వాళ్ళని గాడ్ బ్లెస్ అనడం ఏంటి? మీరు మంచి పని చేస్తున్నారనడం ఏంటి? ఈ వ్యక్తికి ఇలాగే సమాధానం చెప్పాలనడం ఏంటి? ఇంకా చెప్పండి ఈ వ్యక్తి గురించి, అలా అంట కదా ఇలా అంట కదా అని కామెంట్లు చేయడం ఏంటి? మీ ప్రవర్తన చూస్తూ ఉంటే చెడు నడవడగలిగిన వాడు దోషపు మాటలు వింటాడు, నాలుక హానికరమైన మాటలు పలుకుతుండగా అబద్ధీకుడు చెవి ఎగ్గుతాడు. ఎంత అబద్ధంలో బ్రతుకుతున్నారు, మిమ్మల్ని ఎంత అబద్ధంలో పెంచుతున్నారు వీళ్ళు. సరే, మీ అందరిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడడాన్ని బట్టి నాకు చాలా విషయాలు ప్రాక్టికల్గా నేర్పించారు. సత్యం ఎంత ఖరీదైంది, సత్యం ఎంత విలువైంది, సత్యాన్ని మాట్లాడినప్పుడు ఎంత మూల్యాన్ని చెల్లించాలి, ఎంత క్రయాన్ని చెల్లించాలి, సత్యానికి సాక్షిగా ఉండడం అంటే ఎంత కష్టతరమైంది అన్నది నాకు ప్రాక్టికల్గా మీరు చూపించారు ఈ గడిచినటువంటి రోజులన్నింటిలో. మీరు చేసిన వీడియోలు బట్టి, మీ మాటలు బట్టి, మీ అబద్ధ ప్రచారాలను బట్టి. కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఇకపోతే దావీదు ఆయన శత్రువుల నుంచి ఆయన తను పారిపోతూ, తప్పించుకుంటూ, ఆయన భావోద్వేగాలతో కూడినటువంటి కీర్తనలు అనేకం రాశాడు కదా. నన్ను భాషాను దేశపు వృషములు చుట్టుకుని ఉన్నాయి, నన్ను కుక్కలు తమ నాలుకలు ఆడిస్తూ చుట్టుకుని ఉన్నాయి అని ఆయన మాట్లాడుతుంటాడు కదా. ఈ అనుభవం నాకు తెలిసి వచ్చింది. నీవు శ్రమదినమందు కృంగితే నీవు చేతగాని వాడవుతావు అని 24 కీర్తన 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో, శ్రమదిన ముందు ఎలా ధైర్యంగా నిలవబడాలి అన్నది ప్రాక్టికల్గా నాకు అర్థమయ్యేటట్టుగా మీరు చేసినందుకు మిమ్మల్ని నేను క్షమిస్తున్నా. ఇకపోతే జనులు నా నిమిత్తం మీరు చెడ్డవారని, మీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నప్పుడు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలా పలుకుతూ ఉన్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. మీకు పూర్వమందుండిన ప్రవక్తలకు వారు ఇలాగే చేశారని యేసు మాటని నా విషయంలో మీరు నెరవేర్పులో తీసుకొచ్చిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఏదో మాట వరుస చెప్పట్లే, అంతరంగంలోనే చెప్తున్నాను. ఎందుకంటే నా పక్షాన రోషం వహించాల్సింది ఆయన. హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా, సహోదరులారా మీకు మీరే పగ తీర్చుకొనక ఆయనకు వదిలిపెట్టండి, జీవం కలిగిన దేవుని చేతిలో పడడం భయంకరం అనే మాట వ్రాయబడింది కదా. కాబట్టి నాకు నేనే పగ తీర్చుకోకుండా ఆయనకు వదిలిపెడుతున్నా.
నేనైతే మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా. నీ శత్రువు ఆకలి కొంటే ఆహారం పెట్టు, దప్పికొంటే దాహానికి ఇమ్ము, అలా కీడు చేత కాకుండా మేలు చేత జయించు అని చెప్పినటువంటి ఆ మాటని నేను పాటించేదానికి మీరు వీలు కల్పించిన దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. కానీ నా ప్రభువుకు నా వ్యాజ్యాన్ని అప్పగిస్తున్నాను. నా పక్షాన రోషం వహించాల్సింది ఆయనే. ఎందుకంటే ఆయన నమ్ముకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన పక్షాన్ని నేను రోషం వహించి ఎంతమందితో యుద్ధం చేశానో, ఎంతమందితో తలపడ్డానో, ఎంత పెద్ద పెద్ద కొండలతో ఢీ కొన్నానో, ఆయన గురించి తెలుసుకోవడానికి ఎంత పరిశోధన చేశానో, ఎంత ఖర్చు పెట్టుకున్నానో, ప్రారంభం నుంచి ఈరోజు వరకు ఆయనకు తెలుసు కదా నేనేంటో. కాబట్టి ఆయన ఇప్పుడు నా మీద వస్తున్నటువంటి అబద్ధాలకి ఆయన సమాధానం చెప్పాలి, చెబుతాడు కూడా. నేను దీన్ని సవాల్గా తీసుకుంటున్నా. నాకు తెలుసు మీరందరూ కలిసి ఇలా నన్ను క్యారెక్టర్ పరంగా అసాసినేట్ చేస్తూ, నా వ్యక్తిగత హననానికి పాల్పడుతూ, నా కుటుంబం జోలికి వస్తూ లేనిపోని అబద్ధాలు మీరు మాట్లాడుతున్నారు కదా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే కేవలం నా సమయాన్ని వృధా చేయడానికి మాత్రమే. నేను ఈ సిద్ధాంతపరంగా మాట్లాడుతున్నానే, మీరు తప్పు చేస్తున్నారు వాక్యాన్ని చూపెడుతున్నానే, మీరు నమ్ముకున్నటువంటి అయ్యగారులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానే వాక్యాన్ని చూపించి. కాబట్టి వాళ్ళ జోలికి నేను వెళ్లకుండా ఈ వ్యక్తిగతమైన విషయాల చుట్టూ నేను తిరుగుతూ ఇక్కడ నా సమయాన్ని వృధా చేసుకోవడానికి మాత్రమే మీరందరూ మూకుమ్మడిగా నా మీద దాడి చేస్తున్నారని నాకు తెలుసు. విఘ్నులైన వారందరూ ఆలోచిస్తారు, ఈ విషయాన్ని తెలుసు. ఇది మైండ్ గేమ్ అని నాకు తెలుసు. ఎందుకంటే మీ సిద్ధాంతాల జోలికి నేను రాకుండా, మీ అబద్ధాలను నేను ప్రశ్నించకుండా, మీరు ఆన్లైన్లో అడుగు తింటున్నటువంటి ఆన్లైన్ బెగ్గింగ్కి నేను అడ్డుపడకుండా ఉండాలి అంటే నన్ను వ్యక్తిగతంగా దాడి చేసి, నా క్యారెక్టర్ మీద దాడి చేసి, నా కుటుంబం మీద దాడి చేసి, లేనిపోయిన అబద్ధాలు చెప్పడం ద్వారా నేను పదే పదే అలా కాదు ఇలా కాదని సంజాయిషి చెప్పుకుంటూ నేను మానసికంగా డౌన్ అయిపోవడం, నేను మానసికంగా వీక్ అయిపోవడం మీరు చూడాలనుకున్నారు. కాబట్టి నా సమయాన్ని వృధా చేయడానికి మాత్రమే ఇలాంటి పన్నాగం మీరు పన్నారు అన్నది, మీ వెనకాల వ్యక్తులు మిమ్మల్ని అలా ప్రయోగించారు, నా మీద ఉసిగొలిపారు అన్నది నాకు తెలుసు. కాసింత కామన్ సెన్స్ ఉన్న ఏ ఒక్కరికైనా అర్థమయ్యే విషయం. కాబట్టి నేను మీ దగ్గర సమయాన్ని వృధా దలుచుకోలేదు. మీ అయ్యగారుల్ని సిద్ధాంతపరంగా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం. మీరు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి నాటకాలన్నింటినీ సమాజానికి చూపెడుతూనే ఉంటాం. మీరు ఆన్లైన్లో ఎంత అడుగు తినేదానికి అలవాటు పడ్డారు, మీ అడుగు తినేదానికి, ఆ అడుగు తినే వ్యాపారానికి అడ్డు తగిలితే ఒక వ్యక్తిని ఎంతవరకు మీరు హననం చేస్తారు, ఒక వ్యక్తిని ఎంతవరకు మీరు దాడి చేస్తారు, ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి కుటుంబం మీద, ఆ వ్యక్తి పరిచయం మీద ఎంతవరకు మీరు దాడి చేస్తారు అన్నది నేను చూపెడుతూనే ఉంటా. సమాజం కూడా దీన్ని గమనిస్తూనే ఉంది. మీ మాటలు వింటున్నటువంటి ఆ వ్యక్తులు ఉన్నారే, మీరు చెబుతున్న అబద్ధాలని వాళ్ళు అంత ఆసక్తిగా వింటున్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏమై ఉంటుంది. అలాంటి వ్యక్తులు సంపాదించుకొని మీరు సాధించేది నా తెలియగలుగుతాను. తలుకు వెలుగురాళ్ళు తట్టడేలా, నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలదా అంటాడు కవి. ఎందుకు తలుకు వెలుగురాళ్ళు తట్టడుంటే ఏం ప్రయోజనం? నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు. పాస్టర్ జాన్ పాల్ చెప్పేటువంటి వాక్యాన్ని బట్టి పాస్టర్ జాన్ పాల్ని నమ్ముతున్న వ్యక్తులు నిక్కమైన మంచి ముత్యాలు, నీలాలు. కానీ మీరు చెప్పేటువంటి అబద్ధాలు, మీరు పెట్టే టైటిల్ మీకు మనస్సాక్షి అనేది లేదా? మీరు పెట్టే టైటిల్స్ ఎంత దారుణంగా టైటిల్స్ పెడుతున్నారు, ఎంత దారుణంగా ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నారు. సరే, ఆర్గ్యుమెంట్ కోసం ఒక మాట అడుగుతాను. అదేంటంటే, ఒకవేళ పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి నిజంగానే అమ్ముడు పోయిన వ్యక్తి అనుకుందాం కాసేపు ఆర్గ్యుమెంట్ కోసం. మీరు అంటున్నట్టుగా ఆర్ఎస్ఎస్ ఏజెంటు, మీరు అంటున్నట్టుగా ఏంటంటో ఇష్టం వచ్చిన మాటలన్నీ నిజాలు అనుకున్నాం కాసేపు. మరి అలాంటప్పుడు మీరు క్రైస్తవులు అయితే శత్రువును క్షమించేటువంటి గుణం ఎక్కడ మీ దగ్గర? ఒకవేళ నేను మీరు అనుకున్నట్టుగా చెడ్డోని అనుకో, మరి నన్ను మరలా సమకూర్చడానికి, తిరిగి తీసుకుని రావడానికి మీరు చూపించిన ప్రేమ ఏది? మీ మాటలో ఆ మృదుత్వం, ఆ సరళత్వం, ఆ పవిత్రత ఎక్కడ? క్రీస్తు చూపించిన మాదిరి ఎక్కడ మీ మాటల్లో? నేను చెడిపోయాను అనుకున్నాను కాసేపు. మరి అలాంటి వ్యక్తిని మరలా క్రీస్తులోని తీసుకొని రావడానికి మీరు చేసిన ప్రయత్నాలు, ప్రేమపూర్వక ప్రయత్నాలు ఎక్కడా? ఎన్ని దారుణమైన టైటిల్స్ పెట్టారు, ఎంత దారుణంగా మాట్లాడారు నన్ను, నా క్యారెక్టర్ని, చివరికి ఫ్యామిలీని. అసలు ఇదేంటిది? నేను సిద్ధాంతపరంగా ప్రశ్నిస్తే సిద్ధాంతపరంగా సమాధానం చెప్పకుండా ఫ్యామిలీ జోలికి వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే, అమ్మలను మాట్లాడుతున్నారు అంటే అసలు ఏమనాలి? ఎక్కడ క్రీస్తు ప్రేమ? ఎక్కడ?
దీన్ని బయట ప్రపంచం గమనిస్తుంది. ఒక్కడిని చేసి చుట్టూ ఇంతమంది మూకుమ్మడి దాడి చేస్తున్నారు, అబద్ధాలతో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. బయట ప్రపంచం గమనిస్తుంది మిమ్మల్ని, మీ వికృత ప్రవర్తనని. నా వ్యాజ్యాన్ని దేవుడికి అప్పగిస్తున్నా. ఆయన సమాధానం ఇవ్వాలి, ఆయన నా పక్షాన్ని రోషం వహించాలి, ఆయన నా పక్షాన్ని మీ అందరితో మాట్లాడాలి. మాట్లాడే రోజు వస్తుంది, రావాలి కూడా. ఎందుకంటే నేనేంటన్నది ఆయనకు తెలుసు కదా. మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఇకపోతే మీరు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి మనిషిగా ఎమోషనల్గా నేను మిమ్మల్ని కొన్ని మాటలు మాట్లాడాను, వాటన్నిటిని వెనక్కి తీసుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని మాట్లాడి ఉంటే నా ఎమోషనల్గా బాధలో వ్యక్తిగతంగా మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను నేను. అయితే ప్రభువుకి మీరు లెక్క చెప్పాలి. ఇకపోతే నా సబ్స్క్రైబర్లకి, నా పక్షాన బాధపడుతున్న మీ అందరికీ నేనేం చెప్తున్నాను అంటే, మీరు బాధపడకండి. నా మీద జరుగుతున్నటువంటి దాడి అన్నది కేవలం నన్ను ఎమోషనల్గా నన్ను డౌన్ చేయడానికి, సమాజంలో నన్ను బ్యాడ్ చేయడానికి జరుగుతున్నటువంటి దాడి మాత్రమే. చూద్దాం ఈ యుద్ధంలో ఎవరు నిలవబడతారు. నా పక్షాన ప్రభువు ఉంటే నన్ను నిలవబెడతాడు, లేదా వారు చెబుతున్నది నిజమైతే వాళ్ళని దేవుడు నిలవబెడతాడు. చూద్దాం. పాస్టర్ జాన్ పాల్ ఇలా కూలిపోతాడేమో, చూద్దాం అది కూడా. ఎందుకంటే నా వ్యక్తిగత విషయాలని నేను సంజాయిషి చెప్పుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. రోజుకొక అబద్ధాన్ని, రోజుకొక అసత్యాన్ని బయటికి తీసుకుని వస్తూనే ఉంటారు, వాటిని మాట్లాడుతూనే ఉంటారు. నేను సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలే. మీరు కూడా ఏంటంటే వ్యక్తిగత విషయాలని ఎవరో మాట్లాడుతుంటే దయచేసి వినకండి. అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. అసలు పర్సనల్ లైఫ్లోకి రావడం ఏంటి, ఫ్యామిలీ లైఫ్లోకి రావడం ఏంటి, అసలు ఏంటి క్యారెక్టర్ని హననం చేయడం ఏంటి? నేను అడిగింది సిద్ధాంతపరంగా ప్రశ్న అడిగాను, సిద్ధాంతపరంగా చూపించాను, సిద్ధాంతపరంగా నాకు సమాధానం చెప్పకుండా ఏంటి దాడి ఏంటి? అయినా పర్లేదు, ఇది వారి విఘ్నత, వారి విచక్షణ, వారి మనస్సాక్షి వదిలిపెడుతున్నాను. ఒకవేళ నేను కనుక పరుషంగా వారిని ఏమైనా మాట్లాడి ఉంటే నా మాటలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నాను. ఈ కెమెరా ముఖంగా వారందరికీ క్షమాపణ చెబుతున్నాను. నన్ను క్షమించండి. ఏది నేను మిమ్మల్ని పరుషంగా మాట్లాడిన మాటలు బట్టి నన్ను క్షమించండి. కానీ ఆయన సేవకుడినైనా నా మీద మీరు వేసినటువంటి నిందలు, మీ ఆరోపణలు, మీ బూతులు, మీరు వ్యక్తిగతమైన దాడి, క్యారెక్టర్ అసాసినేషన్, వీటన్నిటికీ మీరు ప్రభువుకి లెక్క చెప్పాలి. బయట ప్రపంచం దీన్ని గమనిస్తూ ఉంది. చివరిగా నా సబ్స్క్రైబర్లందరికీ నేను ఏం చెప్తున్నాను అంటే, నన్ను ప్రేమించే వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే, నేను నిలవబడింది ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా. సత్యాన్ని పట్టుకొని, వాక్యాన్ని పట్టుకొని, ప్రభువైన యేసుక్రీస్తు ఏ సంఘం కోసం అయితే ప్రాణం పెట్టాడో ఆ సంఘం మీద మచ్చపడకూడదు. వీళ్ళు ఇంత అమాయకులా, ఇంత అజ్ఞానులా, ఎవరు ఏం చెప్పినా వింటారా, వీళ్ళు ఆలోచించరా అనేటువంటి మరక పడకుండా, అబద్ధాన్ని బట్టి భయపడకుండా సత్యాన్ని చెప్పేదానికి నేను ముందుకొచ్చాను. నన్ను నేను బలిపశువుని చేస్తున్నాను సత్యం పక్షాన, సత్యాన్ని పట్టుకున్నాను. ఈ యుద్ధంలో నాకు మీ వైపు నుంచి మీ ప్రార్థన సహకారం కావాలి. ఎందుకంటే నా సామర్థ్యంతో, నా జ్ఞానంతో నేను ఇంత వ్యవస్థను ఎదుర్కోలేను. మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి ప్రార్థన సహకారం నాకు కావాలి. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి మాట నేను మిమ్మల్ని అడగలే, కానీ ఈ గడిచినటువంటి నెలకు పైగా నేను వ్యక్తిగతంగా ఎంత బాధను అనుభవిస్తున్నాను, ఎంత క్షోభ పెట్టారో మీకు తెలియదు. ఎన్ని రకాల కాల్స్ వస్తున్నాయో, ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయో, ఎన్ని రకాల కామెంట్స్ వస్తున్నాయో, ఎన్ని రకాల ఆడియో రికార్డింగ్లు వస్తున్నాయో, ఎన్ని రకాల బెదిరింపులు వస్తున్నాయో, నా మీద ఎంతమంది ఎన్ని రకాల పన్నాగాలు పన్నుతున్నారో చాలా ఇన్ఫర్మేషన్ నాకు వస్తూ ఉంది. ఇంత దూరం ఒక్కడిగానే ఇంత దూరం వచ్చాను ప్రభువు ప్రార్థన చేసుకుంటూ. అయితే నన్ను ప్రేమించి మీతో నేనేం చెప్తున్నానంటే, నా పక్షాన నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం నాకు కావాలి. ఎందుకంటే అంత విస్తృత స్థాయిలో నా మీద దాడి జరుగుతుంది కాబట్టి. నేను కూడా మీలాంటి మనిషినే కదా, నాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా, నేను కూడా ఎమోషనల్గా డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఒక్కడి మీద చేస్తున్నటువంటి దాడిని బయట ప్రపంచం గమనిస్తుంది, మీకు కూడా అర్థమవుతుంది. కేవలం నా సమయాన్ని వృధా చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వారికి నా క్యారెక్టర్ పరంగా, నా పర్సనల్గా, నా ఫ్యామిలీ పరంగా సంజాయిషి ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఎవడో వచ్చి ఏదో మాట్లాడితే వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ
వీరిని సిద్ధాంతపరంగా వదిలిపెట్టను, సిద్ధాంతపరంగా వీరిని పొరపాటును కూడా ఉపేక్షించను. వీరు ఆన్లైన్లో అడుగు తింటూ క్రైస్తవ సంఘాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడీకి నేను అడ్డుపడుతూనే ఉంటాను. ఇకపోతే ఎందుకు వీళ్ళు ఇంత స్థాయిలో నా మీద దాడి చేస్తున్నారు అంటే, ఎప్పుడైతే వీళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారో కొన్ని లక్షల రూపాయలు సంపాదించి పడేశారు. కొన్ని లక్షల రూపాయలు, మీరు నమ్మరు, లక్షల రూపాయలు సంపాదించి పడేశారు వీళ్ళు. ఈ అబద్ధానికి రుచి మరిగి లక్షలు సంపాదించే దాంట్లో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సంఘం అన్యాయానికి గురవుతుంది, బయట వాళ్ళ దృష్టిలో నిందలు గురవుతుంది. ఎప్పుడైతే నేను నోరు విప్పానో, ఎప్పుడైతే నేను సత్యాన్ని ప్రకటించడం ప్రారంభించానో వీళ్ళ లక్షల రూపాయలకి గండిపడింది, వీళ్ళ లక్షల రూపాయలు ఆగుతున్నాయి. నేను చేసే ఒక్క వీడియోకి వీళ్ళకి చాలా నష్టం వస్తుంది, చాలా నష్టం వస్తుంది పాపం. కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా ఈ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయినా పర్లేదు, భయపడేది లేదు. ఎందుకంటే నేను నమ్ముకున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారిని, నేను పట్టుకున్నది సత్యాన్ని, నేను గౌరవించేది బైబుల్ని. నా బలం బైబుల్, నా రక్షకుడు, నన్ను కాపాడేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను పోషించేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. సత్యం నా ఆయుధం, నేను భయపడను, వెనకంజ వేయను. సిద్ధాంతపరంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని జాగృతం చేస్తూనే ఉంటాను, ఇలాంటి గొరచెన వేసిన తోడేళ్ళ బారి నుండి. అయితే మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. చివరిగా నా మీద ఎవరైతే నిరాధార ఆరోపణలతో దాడి చేస్తున్నారో మీ అందరు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఏదో మాట వరుస చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఎందుకంటే నా పక్షాన రోషం వహించాల్సింది నా ప్రభువు కాబట్టి నా వ్యాజ్యాన్ని ఆయనకు అప్పగిస్తున్నా. ఆయన తీర్చేంత వరకు నేను ఏం మాట్లాడను. మీ ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసుకోండి, మీ ఇష్టం వచ్చినటువంటి మాట మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన సార్ లైవ్లు పెట్టుకోండి. పాస్టర్ జాన్ పాల్ని నిలవబెట్టేది ఆయనే, కూల్చేది ఆయనే. ఆయనకు నా వ్యాజ్యాన్ని అప్పగిస్తున్నాం. ఆయన కూల్చాలంటే కూలుస్తాడు, నిలవబెట్టాలంటే నిలవబెడతాడు. పెంట కుప్ప మీద నుంచి ఇంత ఆకాశమెత్తు ఉన్నతంగా నన్ను హెచ్చించినటువంటి దేవుడు నన్ను వదిలిపెడతాడా? అస్సలు వదిలిపెట్టడు. కాబట్టి ఆయన సేవకుడైన నా మీద మీరు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటకి మీరు లెక్క ఒప్పగించాలి, ఒప్పజెప్పాలి. అంతవరకు పాస్టర్ జాన్ పాల్ మీ దగ్గర సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. ఎందుకు ఈ వీడియో మాట్లాడుతున్నాను అంటే, ఇలా పదే వాళ్ళు వీడియోలు పెట్టడం, మీరు పదే నాకు కామెంట్లు పెట్టడం, షేర్ చేయడం, అన్న ఇలా మాట్లాడారు, దయచేసి నాకు ఎలాంటి లింకులు షేర్ చేయకండి, ఎలాంటి కాల్స్ చేసి అన్న ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని అనకండి. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడమని చెప్పండి. నా పక్షాన ప్రభు రోషం వహిస్తాడు, వహించాలి. నేను వీరందరినీ క్షమిస్తున్నాను. కానీ సిద్ధాంతపరంగా వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ లింకులు నాకు ఇవ్వండి. వీళ్ళు సమాజాన్ని దోచుకోవడానికి ఆన్లైన్లో బెగ్గింగ్, అడుగు తినడానికి క్రైస్తవ సమాజాన్ని అన్యాయం చేస్తుంటే కనుక అలాంటి లింకులు, అలాంటి వీడియోలు నాకు షేర్ చేయండి. సిద్ధాంతపరంగా వీళ్ళని కానీ, వీళ్ళ గురువు గారిని కానీ, వీళ్ళ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అస్సలు ఉపేక్షించను. కానీ వ్యక్తిగతంగా వీళ్ళు 100 మాట్లాడినా సరే పొరపాటు కూడా స్పందించను. మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ప్రార్థనా సహాయం నాకు కావాలి.